వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయాలనుకున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిలిం బబుల్ గమ్, డైరెక్టెడ్ బై రవికాంత్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే పర్లేదు భయ, చూడొచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి అయితే ఫస్ట్ హాఫ్ అయితే అంతగా ఏం లేదు భయ చెప్పుకున్నట్టు. ఎందుకన్నట్టయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా వాళ్ళ క్యారెక్టర్స్ బిల్డ్ చేసేకే తీసేసుకున్నారు చాలా టైం వరకు. ఇంకా ప్రీ డెవలప్ బ్యాంక్ కూడా మంచి ట్విస్ట్తో బాగా ఎండ్ చేస్తారు. ఇంకా ఆ ట్విస్ట్తోనే సెకండ్ హాఫ్ మొత్తం రన్ అవుతుంది. వాళ్ళ మధ్యలో కాన్వర్జేషన్స్ అయినా కానీ లాస్ట్ అయితే సూపర్తోంది, ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి అయితే ఎక్కడ కూడా బోర్ అనిపించదు. పోతా ఉంటుందంటే 2-3 కామెడీ సీన్స్ ఉంటాయి. వాళ్ళ ఫాదర్ అదైతే ఇంకా ఎక్సలెంట్ కామెడీ సీన్స్. ఇంకా మెయిన్ ప్లాట్ గురించి చెప్పుకున్నట్టయితే మన హీరోకి వచ్చి డీజే పిచ్చి ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ గురించి చెప్పుకోవాలంటే అతను ఐఎమ్ ఏ ఫ్యాషన్ డిజైనర్ కావాలి అని ఐఎమ్ ఏ గోల్. వీళ్ళిద్దరు రిచ్ అండ్ పూర్ అనమాట. రిచ్ అండ్ పూర్ డిఫరెన్స్ చూపించేకే ఫస్ట్ హాఫ్ మొత్తం వాడేసినారు. ఇంకా పాటలు అంటారు, ఆ పాటలు ఓకే అనిపించినాయి. కానీ నాకైతే 2 పాటలు సూపర్తో ఉన్నాయి. మీరు ఎంజాయ్ చేస్తారు అంతే మూవీలో. ఇంకా మనకి హీరో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే రోషన్ కనగాల బాగానే చేశాడు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మనకు అర్థమైపోతుంది అతను ఎంత ఎఫర్ట్ పెట్టాడని మనకు తెలిసిపోతుంది. ఇంకా హీరోయిన్ మాదిరి చేసిన మానస చౌదరి కూడా ఓకే, డీసెంట్ రోల్ ఇచ్చింది. ఇంకా ఈ మూవీ వచ్చి 2 hours 26 minutes ఉన్న ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 3.2 ఇస్తాను ఫ్రెండ్స్, అంతే. ఇంకా ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మీ వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.